హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం యావత్ లోకాన్ని నివ్వెరపరుస్తున్నటువంటి ఘటన విజయవాడ కృష్ణలంక పోలీసుల వ్యవహారం. విజయవాడ కృష్ణలంక పోలీసులు గాదె సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి 22 ఏళ్ల యువకుడిని పట్టుకెళ్ళి ఆ తర్వాత ఏమయ్యాడో తెలీదు, లాకప్ డెత్ చేసి బాడీని కూడా మిస్ చేశారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ నెల రోజులు దాటుతుంది. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చలనం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంఘాలు ఏమయ్యాయి, వామపక్షాలు ఏమయ్యాయి, ప్రతిపక్షాలు ఏమయ్యాయి? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు. మరి మిగిలిన ప్రజా సంఘాలు, మిగిలిన వామపక్షాలు ఏమయ్యాయి? అయిన దానికి కాని దానికి మేమున్నామంటూ వచ్చేసే వామపక్షాలకు ఈ సంఘటన కనిపించడం లేదా? ఇక్కడ గాదె సాయికృష్ణ నేరం చేశాడా లేదా అనేది పక్కన పెడితే, ఆ తల్లి గాదె సాయికృష్ణ 22 ఏళ్ల యువకుడి తల్లి విజయలక్ష్మి కానీ, విజయలక్ష్మి బంధువులు కానీ పడుతున్నటువంటి ఆవేదన, చేస్తున్నటువంటి రోదన, చేస్తున్నటువంటి ఆరోపణలు కళ్ళకు కనిపించడం లేదా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకవేళ నా కుమారుడు ఏమయ్యాడు, దాదాపు 40 రోజుల నుంచి నా కుమారుడి అతిగతి ఆచూకీ తెలియడం లేదు, చంపేశారు, బాడీ కూడా మిస్ అయిపోయింది, బాడీ కూడా క్రిమేషన్ చేసేసారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ నా కుమారుడి మృతదేహాన్నైనా అప్పగించండి, లేదా ఒకవేళ కాల్చి బూడిద చేస్తుంటే ఆ బూడిదనైనా అప్పగించండి అంటూ ఆ తల్లి విజయలక్ష్మి చేస్తున్నటువంటి ఆవేదన చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోక మానదు. మరి పరిస్థితి కళ్ళ ముందు ఇంత దారుణంగా ఉంటే, పోలీసులపై ఇన్ని ఆరోపణలు వస్తుంటే, వ్యవస్థపై ఇన్ని విమర్శలు చెలరేగుతుంటే, కూటమి ప్రభుత్వ నేతలు ఏం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, డీజీపీ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. పోనీ అలాగని చెప్పి ఏదైనా చైతన్యంగా అక్కడి సమాజం, ఆంధ్రప్రదేశ్లో సమాజం, సభ్య సమాజం ఏం చేస్తుంది, పౌర సమాజం ఏం చేస్తుంది, పౌర హక్కుల నేతలు ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష నేతలు ఏం చేస్తున్నారు? ఇలాంటి ఘటనే ఒకవేళ తెలంగాణలో జరిగి ఉంటే, తెలంగాణలో ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే ఇదే విధంగా మౌనంగా ఉండేవారా? తెలంగాణలో ఈ మధ్యన జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం కళ్ళ ముందు చూసాం. అది ఒకటి, తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు వ్యవహారం, లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నటువంటి వ్యవహారంలో తెలంగాణ సమాజం ఆ తెలంగాణ మేధావులు కావచ్చు, తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణ పౌర సమాజం కావచ్చు, ఏ విధంగా ఆ బాధితురాలి పక్షాన నిలిచిందో అందరి కళ్ళ ముందు చూశారు. ఏ విధంగా బాధితుడి పక్షాన పోరాడి బండి సంజయ్ కుమారుడు విషయంలో న్యాయం చేయాలంటూ నిగ్గు తీసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారో అదంతా కళ్ళ ముందు మనం చూసాం. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర వ్యవహారం చూసాం. ప్రొఫెసర్ నాగేశ్వరను అరెస్ట్ చేస్తారనే ఒక వార్త వచ్చి రాగానే మొత్తం తెలంగాణ సమాజం ఏకమై, అందులో జర్నలిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర వెంట నిలిచారో అది కూడా కళ్ళ ముందు చూసాం. ఇక ఈ రెండింటికి మధ్య పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా చూసాం. ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ కోడి చెరువు ఆక్రమణ చేశారనే ఆరోపణలు, అది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు ఈ విషయాన్ని బయటకు తీసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అగ్గి మీద గుగ్గిలమై తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి, తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే, అవును ఖచ్చితంగా తెలంగాణ మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిరి ఎందుకు అవుతుందంటూ ప్రశ్నించినటువంటి తెలంగాణ పౌర సమాజం, ప్రశ్నించినటువంటి తెలంగాణ జర్నలిస్టులు, ప్రశ్నించినటువంటి తెలంగాణ మేధావుల వాయిస్ అనేది మనం విన్నాం. అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక సమస్య జరిగినప్పుడు, ఒక బాధితులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడు తెలంగాణ సమాజం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా బాధితులు రాలి లేక ఆ బాధితుడి వెంట నిలుస్తుందనేది కళ్ళ ముందు చూసినటువంటి ఘటనలు ఉన్నాయి. ప్రతిసారి తెలంగాణ సమాజం అందుకు నిదర్శనంగా నిలుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ చైతన్యం ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం ఎక్కడికి పోయింది, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఏమయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో అయిన దానికి కాని దానికి మేమున్నామంటూ జెండాలు పట్టుకొచ్చే వామపక్షాలు ఏమయ్యారు? ఎందుకు ఈ పరిస్థితి? 40 రోజులుగా ఒక యువకుడు కనిపించకుండా పోతే, అది కూడా విజయవాడ నడిబొడ్డున్నటువంటి కృష్ణలంక పోలీసులు
పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే సిఐ నాగరాజు నిర్వాకమే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు, అందుకు తగ్గినటువంటి సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే ఒకటి పోలీసులు మాట్లాడడం లేదు, పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడడం లేదు, సమాజం నుంచి, పౌర సమాజం నుంచి, తెలంగాణ ఆంధ్ర జర్నలిస్టుల నుంచి, ఆంధ్ర మేధావుల నుంచి ఒక్క స్పందన కూడా కనిపించడం లేదు. ఏమైపోతున్నారు, ఎక్కడికి పోతుంది? ఒకవేళ నిజంగా గాది సాయి కృష్ణ తప్పు చేసే ఉంటే, నేరస్తుడే అయి ఉంటే దానికి శిక్షించడానికి ఒక ప్రొసీజర్ ఉంది. అరెస్టు చేసినటువంటి కృష్ణలంక పోలీసులు అతని కోర్టులో హాజరు చేయాలి 48 గంటల లోపల. ఆ తర్వాత కోర్టు అతనికి రిమాండ్ పంపిస్తుందా, జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుందా అనేది కోర్టు తేల్చే విషయం. కానీ ఇక్కడ కృష్ణలంక పోలీసులు గాది సాయి కృష్ణను తీసుకెళ్లడం వరకే అందరికీ తెలుసు. తీసుకెళ్లిన తర్వాత గాది కృష్ణను ఏం చేశారనేది ఇప్పటి వరకు ఒక మిస్టరీ. వస్తున్నాయి అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. గాది సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేయకుండా, ఆ లాకప్ డెత్ విషయం బయటకు పొక్కకుండా దాని నుంచి తప్పించుకునేందుకు అతని బాడీని మూడో కంటికి తెలియకుండా అక్కడే కృష్ణలంక సమీపంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికలో కాల్చేశారనే ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిపై ఉద్యమిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు వంటి నేతలైతే గాదే సాయికృష్ణను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి గోర్లు లాగి, గోర్లు పీకి అతన్ని చిత్రహింసలకు గురి చేశారనే ఫోటోలు కూడా ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి. సో కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తుంటే పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారు? కూటమి ప్రభుత్వ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘటన జరిగినా సరే అంటే పోలీసుల తప్పు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు అరెస్ట్ చేసావు, అరెస్ట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? చట్టం అంటూ ఒకటి ఉంది కదా, కోర్టులో హాజరుపరచాలి 48 గంటల లోపల. కోర్టు తగిన నిర్ణయం తీసుకుంటుంది, అతన్ని రిమాండ్కి పంపించేదా లేదా అనేది. సో ఈ ప్రక్రియ ఏమీ లేదు. పోలీసులు అతన్ని పట్టుకెళ్ళడం వరకే అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఏమయ్యాడు సాయికృష్ణ? 40 రోజులుగా ఎక్కడున్నాడు, ఏమయ్యాడు? సో నిజంగా పోలీసులు తప్పు చేయకుండా ఉండుంటే, లాకప్ డెత్ చేయకుండా ఉండుంటే, బాడీ మిస్ చేయకుండా ఉండుంటే, పోలీసుల వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా ఉండుంటే దీనికి సమాధానం ఎందుకు చెప్పడం లేదు పోలీసులు? గాది సాయికృష్ణని ఎందుకు హాజరుపరచలేకపోతున్నారు? ఒకవేళ లాకప్ డెత్ కనుక నిజంగానే జరిగి అతను లాకప్ డెత్లో చనిపోయి ఉంటే పొరపాటు జరిగిందనో, లేక తగలరాని చోట దెబ్బ తగిలే, లేకపోతే అతని అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు అని చెప్పు, ఆ విధంగా అయినా సరే ఒక నేరేషన్ తోటి అతన్ని హాజరుపరచాల్సిన అవసరం ఉంది కదా. ఆ తల్లి విజయలక్ష్మి పడుతున్న రోదనకు కనీసం మీ హృదయాలు కరగడం లేదా, స్పందించడం లేదా? నా కుమారుడి మృతదేహాన్ని అయినా అప్పగించండి, లేదా ఒకవేళ కాల్చి బూడిద చేస్తే ఆ బూడిదనైనా నాకు అప్పగించండి అంటూ ఆ తల్లి పడుతున్నటువంటి, విజయలక్ష్మి పడుతున్నటువంటి రోదన మీకు అర్థం కావట్లేదా? ఆ తల్లి ఏడుపు మీ చెవికి ఎక్కడం లేదా? ఎందుకు ఇన్ని వేషాలు? కూటమి ప్రభుత్వం ఎందుకు చోద్యం చేస్తుంది? పోలీసు ఉన్నతాధికారులు, కృష్ణా జిల్లా ఎస్పీ కానీ లేదా డీజీపీ కానీ ఎందుకు దీనిపై మౌనం వహిస్తున్నారు? సిఐ నాగరాజు నిర్వాకం ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఒకవేళ పోలీసుల నుంచి తప్పు లేకపోయి ఉంటే గాదే సాయికృష్ణ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే కనీస వివరాలు కూడా చెప్పాలి కదా. కనీసం ఇది బయట సమాజానికి చెప్పకపోయినా ఆ తల్లి విజయలక్ష్మికి అయినా సరే కుమారుని అప్పగించాల్సిన బాధ్యత, లేదా కుమారుని తన గాది సాయికృష్ణ నా తల్లి విజయలక్ష్మికి చూపించాల్సిన అవసరం లేదా? 40 రోజులుగా కుమారుడు మిస్ అయ్యాడని చెప్పి తల్లి ఆవేదన చెందుతోంది. చుట్టూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లాకప్ డెత్ చేసి బాడీ మిస్ చేశారంటూ. ఒకటి లాకప్ డెత్ చేశారా, లేదా బాడీ మిస్ అయిందా, లేదా కాల్ చేసి బూడిద చేసేసారా? ఏ ఒక్కదానికైనా ఆన్సర్ చెప్పాలి కదా. ఏ ఒక్కదానికి ఆన్సర్ చెప్పకపోతే ఈ అనుమానాలు, ఈ ప్రశ్నలు నిజమే అనే అనుమానాలు, సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతాయి. ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు? ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నిజంగానే కాపు జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నట్టు గాది సాయికృష్ణ మరణం వెనుక ఒక పెద్ద కుట్ర ఉందా? ఈ కుట్ర వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? దీనికైనా ఆన్సర్ చేయాలి కదా. హోంమంత్రి అనిత అయితే చాలా తేలిగ్గా అది పోలీసులకు సంబంధించినటువంటి లీగల్ ఇష్యూ, పోలీసులు చూసుకుంటారంటూ చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఆంధ్రప్రదేశ్లో ఒక యువకుడు 40 రోజుల్లో కనిపించకుండా పోతే ఆ యువకుడి తల్లి నా కుమారుని కాల్చేసి ఉంటే ఆ బూడిదైనా అప్పగించండి అనే స్థితికి ఆమె మాట్లాడుతుందంటే ఆ పరిస్థితిలో, ఆ ఘోర స్థితిలో ఉన్నటువంటి దయనీయత మీకు అర్థం కావడం లేదా?
ఇదే పరిస్థితి తెలంగాణలో జరిగి ఉంటే ఎలా ఉండేది? తెలంగాణ ఒక్కసారిగా భగ్గు మండేది కదా! ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం నిర్వాకానికి ఇది మరో నిదర్శనంగా తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసుల నిర్వాకం, పోలీసుల వ్యవహార శైలి, కూటమి ప్రభుత్వ నేతల తీరు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అనేక ప్రశ్నలు గాదె సాయికృష్ణ మరణం, లేదా గాదె సాయికృష్ణ మిస్సింగ్, లేదా గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇటు కూటమి ప్రభుత్వానికి ఉంది, అటు పోలీసు యంత్రాంగానికి ఉంది.